ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 33 ఫిబ్రవరి 2. మొదటి భాగంగా జాషువా, యెహోషువ 19, 20, 21, 22 అధ్యాయాలు చదువుకుందాం. ముందుగా యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము. రెండవ వంతు చీటి షిమ్యోనుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనుల గోత్ర పక్షముగా వచ్చాను. వారి స్వాస్యము యూదా వంశస్థుల స్వాస్యము మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్యం ఏదనగా బెర్షెబా, షేబా, ములాదా, హజర్షువలు, బాలా, ఏజేము, ఎల్తోలదు, బెతూలు, హొర్మా, సిగ్లగు, బెత్మార్కబోదు, హజర్సుసా, బెత్లెబాయోతు, షారుహేను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయ్యును, రిమ్మోను, ఏతేరు, ఆషానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామతను బాలత్పేయరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు. ఇవి షిమ్యోనీల గోత్రమునకు వారి వంశస్థుల చొప్పున కలిగిన స్వాస్యము. షిమ్యోనీల స్వాస్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. అనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ కనుక వారి స్వాస్యము నడుమను షిమ్యోనీలు స్వాస్యముగా పొందిరి. మూడవ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనుల పక్షముగా వచ్చాను. వారి స్వాస్యపు సరిహద్దు షారీదు వరకు సాగాను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషాతు వరకును సాగి యొక్నెయాము నకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి షారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోతాబోరు సరిహద్దు వరకు దాబేరతు నుండి యాఫియాకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్తా హెసేరు వరకు ఇత్కా చీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడి నుండి ఇప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జెబూలూనీలకు కలిగిన స్వాస్యము. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల పక్షముగా వచ్చాను. వారి సరిహద్దు ఎజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షియోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను, ఆబేసు, రేమోతు, ఎన్గనీము, ఎన్హద్దా, బెత్పన్నేసు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహచీమా, బెత్షెమెషు అను స్థలములను దాటి యోర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలు గాక 13 పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్యము. 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కా, తుహాలి, బేతేను, అక్షాపు, అలమ్మేలేకు, ఆమాదు, మిషాయేలు. పడమట అది కర్మేలు వరకు షీహోర్లిబాను నాతు వరకును సాగి తూర్పు దిక్కున బెత్గాగోను వరకు తిరిగి జెబూలూను భాగమును ఇప్తాయేలు లోయను దాటి బేలేమేకును నెయ్యూయేలునకును ఉత్తర దిక్కున పోవచ్చు. ఎడమవైపున అది కాబూలు వరకును హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అక్జీబు సరిహద్దు పట్టి సముద్రము వరకు సాగెను. ఉమ్మా, అఫేకు, రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీల గోత్రమునకు కలిగిన స్వాస్యము. 6వ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీల పక్షముగా వచ్చాను. వారి సరిహద్దు ఏలేపును, జయన్నానీములోని సింధూర వనమును, అదామియను కనుమను, యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజనోతాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూను, పడమట ఆషేరును దాటి తూర్పున యోర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించాను.
కోటగల పట్టణములేవనగా జిద్దీము, జెరుహమ్మతు, రక్కతు, కిన్నెరెతు, అదమ, రామ, హాసోరు, కేదేషు, ఎద్రెయి, ఎన్ హాసోరు, ఈరోను, మిగ్దలేలు, హోరేము, బెతనాతు, బెత్షెమెషు అనునవి. వాటి పల్లెలు గాక 19 పట్టణములు. ఆ పట్టణములు వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీల గోత్రమునకు కలిగిన స్వాస్యము. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీల పక్షముగా వచ్చెను. వారి స్వాస్యపు సరిహద్దు జొర్యా, ఎష్తాయేలు, ఇర్షెమేషు, షేల్బీను, అయ్యాలోను, యోతాయేలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తేగే, గిబ్బెతోను, బాలాత, యెహూదు, బెనెబెరకు, గత్రిమ్మోను, మెయర్కోను, రక్కోను, యాపో అను స్థలములకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లేషెము మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లేషమునకు దానను పేరు పెట్టిరి. వాటి పల్లెలు కాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీల గోత్రమునకు కలిగిన స్వాస్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్యముగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశంలోనున్న తిమ్నాసేరును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షీలోహులోనున్న ప్రత్యక్షపు గుడారం వద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకం చేసిన స్వాస్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తెలియక పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలెను. హత్య విషయమే ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పుర ద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురములోనికి వారిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు వారిని తరిమినెడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగువాని చంపెను, కానీ అంతకుముందు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజం ఎదుట నిలుచు వరకును తర్వాత ఆ దినములోనున్న యాజకుడు మరణం నొందు వరకును ఆ పురంలోనే నివసింపవలెను. తర్వాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయానో ఆ పట్టణమునకును తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలియలో కేదేషును, ఎఫ్రామీయుల మన్యమందలి షేకమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిర్యతర్బాను ప్రతిష్ఠ పరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేనుల గోత్రముల నుండి మైదానము మీదనున్న అరణ్యంలోని బేసేరును, గాదీల గోత్రముల నుండి గిలాదులోని రామోతును, మనష్షీల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరపాటున ఒకని చంపినవాడు సమాజం ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయువాని చేత చంపబడక ఉండినట్లు ఇశ్రాయేలుకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము. లేవీల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షీలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును నూను కుమారుడైన యెహోషువ యుద్ధకును ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యుద్ధకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీలకిచ్చిరి. వంతు చీటి కహాతీల వంశముల పక్షముగా వచ్చెను. లేవీలలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండియు షిమ్యోను గోత్రికుల నుండియు
బెన్యామీను గోత్రీకుల నుండి చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షంగా ఎఫ్రాయిము గోత్రీకుల నుండి, దాను గోత్రీకుల నుండి, మనష్షే అర్ధగోత్రపు వారి నుండి వంతు చీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. ఇస్సాకారు గోత్రీకుల నుండి, ఆషేరు గోత్రీకుల నుండి, నఫ్తాలి గోత్రీకుల నుండి, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీలకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రీకుల నుండి, గాదు గోత్రీకుల నుండి, జెబూలూను గోత్రీకుల నుండి వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రంలోను షిమ్యోనీయుల గోత్రంలోను చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి. ఏలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యంలో వారికి కిర్యత్ అర్బా అనగా హెబ్రోనునిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి. అయితే ఆ పట్టణం యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్యముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నా దాని పొలమును, ఎత్తీరును దాని పొలమును, ఎష్టోమోయను దాని పొలమును, హోలోనును దాని పొలమును, దేబేరును దాని పొలమును, ఐనవి దాని పొలమును, అయునివి దాని పొలమును, యుట్టాయును దాని పొలమును, బేత్షెమెషును దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రం నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గేబాను దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణములు. కహాతీయుల వంశపు వారైన లేవీలకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రం నుండి వారికి ఇయ్యబడెను. 4 పట్టణములను అనగా ఎఫ్రామీల మన్యదేశంలో నరహంతుని కొరకు ఆశ్రయ పట్టణమైన షేకెమును దాని పొలమును, గేజేరును దాని పొలమును, కిబ్సాయిమును దాని పొలమును, బేత్ హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. దాను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా ఎత్తేకేను దాని పొలమును, గిబ్బెతోనును దాని పొలమును, అయ్యాలోనును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి. 2 పట్టణములను అనగా మనష్షే అర్ధగోత్రికుల నుండి తానూకును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములు గాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీ 10. లేవీల వంశములలో గెర్షోనీలకు 2 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును, బేర్షెరానును దాని పొలమును ఇచ్చిరి. ఇస్సాకారు గోత్రీకుల నుండి 4 పట్టణములను అనగా కిషోనును దాని పొలమును, దాబెరతును దాని పొలమును, యర్మూతును దాని పొలమును, ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రీకుల నుండి 4 పట్టణములను అనగా మీషేయాలును దాని పొలమును, అబ్దోనును దాని పొలమును, ఎల్కాతును హెల్కాతును దాని పొలమును, రెహోబును దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాలి గోత్రీకుల నుండి 3 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమగు గలిలయలోని కేదేషును దాని పొలమును, హమ్మోతోరును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీల పట్టణములన్నీ వాటి పొలములు కాక 13 పట్టణములు. లేవీలలో మిగిలిన మెరారీల వంశములకు జెబూలూను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా యొక్నెయాము దాని పొలమును, కర్తాను దాని పొలమును, దిమ్నాను దాని పొలమును, నహలాలును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా బేసేరును దాని పొలమును, యహాసును దాని పొలమును, కేదేమోతును దాని పొలమును, మేఫాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రీకుల నుండి 4 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమగు గీలాదులోని రామోతును
దాని పొలమును, మహానయమును దాని పొలమును, హెష్బోనును దాని పొలమును, యాజేరును దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశముల చొప్పున, అనగా లేవీయుల మిగిలిన వంశముల చొప్పున అవన్నీయు మెరారీలకు కలిగిన పట్టణములు. వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు 12. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములలో వాటి పల్లెలు కాక లేవీల పట్టణములన్నీయు 48. ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను. ఆ పట్టణములన్నీయు అట్లే ఉండెను. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకిచ్చిదని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయాను. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. 22వ అధ్యాయము. యెహోషువ రూబేనీయులకు, గాదీలకు, మనష్షే అర్థగోత్రపు వారికిని పిలిపించి వారితో ఇట్లనెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడుచుచున్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఇలాగు చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్థగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున యోర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్థగోత్రమునకు స్వాస్యములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను. మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. కాబట్టి రూబేనీయులు, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకున్న స్వాస్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందిలి షీలోహులోనున్న ఇశ్రాయేలు యుద్ధ నుండి బయలుదేరిరి. కనాను దేశమందున యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులు, గాదీనీయులు, మనష్షే అర్థగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేలుల ఎదుటి వైపున యోర్దాను ప్రదేశంలో కనాను దేశమునెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలుకు వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధం చేయుటకు షీలోహులో కూడి ఇశ్రాయేలు గిలాదులోనున్న రూబేనీయుల యుద్ధకును, గాదీయుల యుద్ధకును, మనష్షే అర్థగోత్రపు వారి యుద్ధకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని, అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలుల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గీలాదు దేశంలోనున్న రూబేనీయుల యుద్ధకును, గాదీయుల యుద్ధకును, మనష్షే అర్థగోత్రపు వారి యుద్ధకును పోయి వారితో ఇట్లనిరి. యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలు దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు? పేయోరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టెను కదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనక ఉన్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోనట్టు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహం చేసిదిరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలుల సర్వ సమాజము మీద కోపపడును కదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండి నడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము కాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడకుడి.
మా మీద తిరగబడకుడి. జేరాహు కుమారుడు ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలుల సర్వసమాజము మీదికి కోపం రాలేదా? తన దోషము వలన ఆ మనుష్యుడొక్కడే మరణమాయెనా? అందుకు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేళ్ల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేదనగా, దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. సంగతి ఆయనకు తెలియను, ఇశ్రాయేలు తెలుసుకొందురు. ద్రోహం చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసినడలా నేడు మమ్ము బ్రతకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహనబలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని, సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠము కట్టినడలా యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, రాబోవు కాలంన మీ సంతానపు వారు మా సంతానపు వారితో, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను కదా. యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీన్ని చేసితిమి. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరిచితము రండని చెప్పుకొంటిమి. అది దహన బలులు నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయంలోనూ బలుల విషయంలోనూ సమాధాన బలుల విషయంలోనూ మనం యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలెననుకొనుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియూ లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తర్వాత మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే కానీ మా తరముల వారితోనే కానీ అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి. ఇది దహనబలి అర్పించుటకు కాదు, బలి నర్పించుటకు కాదు, కానీ మాకును మీకును మధ్య సాక్షి అయి ఉండుటకే అని చెప్పుదామని అనుకొంటిమి. ఆయన మందిరము నెదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠం తప్ప దహన బలికైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయినడలనేమి, యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులమగుదము కాక. ఫినెహాసను యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలు ప్రధానులను రూబేనీయులను గాదీయులను మనష్షీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫినెహాసు రూబేనీయులతోనూ గాదీయులతోనూ మనష్షీయులతోనూ, మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహం చేయలేదు కనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించి ఉన్నారని చెప్పెను. యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫినెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనీయుల యొద్ద నుండి గాదీయుల యొద్ద నుండి ఇశ్రాయేలు యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇశ్రాయేలు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించి రూబేనీయులను గాదీయులను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి. రూబేనీయులను గాదీయులను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షియగునని దానికి ఏదా అను పేరు పెట్టిరి. ఇది డే 33లో మొదటి భాగము. ప్రైజ్ ది లార్డ్ అండి.